గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు, అందులో ముఖ్యంగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ యొక్క రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు జవాబుగా ఈరోజు మేము పెడుతున్నాము. ముఖ్యంగా ఆయన చెప్పేది ఏమంటే, భోగాపురం ఎయిర్పోర్టు వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి యొక్క కళ ఆయన తెచ్చింది అంటున్నారు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు చదువుకున్నారు, మీరు విఘ్నులు, దేవుడు మీకు ఎంత కావాలో అంతకంటే ఎక్కువ అన్నీ ఇచ్చినాడు. ఆర్టీఐ కింద పెడతాం, ఎవరు స్టార్ట్ చేసినారు, ఎవరి హయాంలో ఎంత జరిగింది ఏమి అనేది మనం చెప్పాల్సిన అవసరం లే. అయ్యా 2015లోనే 15,000 ఎకరాలు కావాలని చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ కోసం పెడితే మీరు రైతుల తరపు నుంచి వచ్చి కేసులు వేయించి ఆ భూములు ఇవ్వకుండా ఆపినారు. మళ్ళా 2018లో భూమి పూజ చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఆ తర్వాత మీరు వద్దు, ఎర్ర బస్సు రాని చోటికి ఎయిర్పోర్ట్ ఎందుకని రైతులతో కేసు పెట్టించిన ఘనత మీ నాయకుంది. ఆ తర్వాత అధికారంలో వచ్చినాక 2023లో అన్ని అనుమతులతో పని స్టార్ట్ చేసినాడు, వాస్తవమే. కానీ ఆయన హయాంలో 5,000 కోట్ల ప్రాజెక్టును 900 కోట్ల పని జరిగిందే. మిగతాది చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక, ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన ఎయిర్పోర్ట్ కాబట్టి దాన్ని కంటిన్యూగా తొందరగా అయ్యేటట్టు చేసినాడు. సరే, ఇంకొకటి అన్నారు మీరు, ఇది స్టేట్ నుంచి ₹1 లేదు, అది కేంద్రందని. కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ కూడా మా గవర్నమెంటే, మా ఎన్డీఏ భాగస్వామ్యమే. మనం దాన్ని పండగలా చేసుకుంటాము. దానికి సంబంధించింది కేంద్రానికి వచ్చిందంటే మేలే. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలా. ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది. అలాగే మీరు రేపటి రోజు జేఎస్డబ్ల్యూ గురించి కూడా చెప్తారు. ఇప్పుడే చెప్తున్నారు మీరు. ఒక పని చేస్తాం, రాచమల్లి శివప్రసాద్ గారు, ఈరోజో రేపో మర్నాడో మీరు చెప్పండి, అక్కడికి పోయి చూస్తాము ఏ స్టేజ్లో ఉంది, పనులు ఏ స్టేజ్లో ఉన్నాయి, మీరు చెప్పినట్టు ఫ్యాక్టరీ కట్టేసినారా లేదా అని తెలుస్తుంది. మళ్ళా రేపటి రోజు ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యేటానికి మళ్ళా వచ్చి దాన్ని కూడా మేమే కట్టినామనేది క్రెడిట్ చోరీ చేయాలంటే కుదరదు. ఇప్పుడు పోదాం మళ్ళా. ఇది బాగా గుర్తుపెట్టుకో. అవినీతి గురించి ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు రోజు పేపర్లలో. మీకు మీడియా మైక్ దొరికిందంటే చాలు మీరు చెప్తున్నారు. అవినీతి గురించి మీరు వరదరాజు రెడ్డి మీద ఏ అభాండాలు వేస్తున్నారో, ఏ వేస్తున్నారో, అలాగే చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ గారి మీద ఒక్కసారి మన చరిత్ర కూడా మనం ఆలోచించుకోవాలా. మీ పార్టీ పుట్టిందే అవినీతి నాయకునితో. మీ పార్టీ పెట్టక ముందే మీ నాయకుడు ఎన్ని కేసుల్లో ఉన్నాడు ఒక్కసారి ఆలోచించుకో. 11 CBI కేసుల్లో ఛార్జ్ షీట్లు పడి ఖైదీగా ఉన్నాడు మీ నాయకుడు. అలాంటి ఆయన గురించి నువ్వు మళ్ళా మీ పార్టీ అవినీతి గురించి మాట్లాడుతుంటే మనకు హాస్యాస్పదం. మనం మళ్ళీ దీని గురించి చర్చించుకోవాల్సిన పని వచ్చింది. అలాగే ప్రొద్దుటూరులో మునుపెన్నడూ లేని విధంగా అవినీతి చేసిన నాయకుడు ఎవరన్నా అంటే నువ్వే. నీ హయాంలో ఏమేమి జరిగినాయి ఒక్కసారి ఆలోచించుకో. ఒరిజినల్గా ఉండే పేపర్లనే కాదని డూప్లికేట్ పేపర్లు తయారు చేసి ఒక చర్చికి అమ్మినావు. మామూలు స్థలాన్ని, ప్రజల స్థలము ఫ్లాట్లో ఉండేది, SART కాలేజ్ కాడ అమ్మిన ఘనత నిధి. ఆ రోజు సాయం చేసింది ఎవరయ్యా? ఈ అధికారులే నీకు. అలాగే ఈ చౌటపల్లె కాడ ఉండే చర్చి స్థలము నికల్స్ అంది, దాన్ని డూప్లికేట్ రిజిస్ట్రేషన్ చేసి అమ్మిన ఘనత నీదే. అప్పుడు అధికారులు ఎవరు నీకు సహకరించింది? అధికారులే. ఆ రోజు నీకు గుర్తు రాలేదా? ఒక అధికారులు సాయం చేస్తేనే తప్పులు జరుగుతాయి. ఒక నాయకుడు చెప్తే చేస్తున్నా అంటే అధికారి తప్పు, అది ఎవరైనా కానీ. అలాగే మీరు వరదాళి గారు ఆయన వయసుకు తగ్గ, ఆయన ఆలోచనకు తగ్గ కొన్ని రోజుల ముందు ఏం చెప్పినారు? అయ్యా అవినీతి ఎక్కువైంది, ఈ అవినీతి ఎందుకు ఆగడం లేదని ఆలోచించాడు. ఆయన బాధపడ్డాడు, నేను ఎంత ట్రై చేసినా అని బాధపడ్డాడు. కానీ దానికి నువ్వు హాస్యాస్పదంగా మాట్లాడతావును. నీ హయాంలో, మీ నాయకుని హయాంలో అవినీతి జరిగి దానికి అలవాటు పడ్డ అధికారులే ఉన్నారు. మా గవర్నమెంట్ వచ్చినాక కొత్తగా అధికారులు ఎవ్వరు రారు, అప్పుడుండే అధికారులు వేసుకుంటారు. కానీ వాడు మంచోడని తెస్తాడు మన వరదాళి గారు. ఆ మంచోడిని తెచ్చినాక ఆ వచ్చినోడు కూడా అలవాటు చేసి పెట్టారు మీరు. అలా ఆయన 5 మందిని పోయినారంటే కారణము ఈ అవినీతికి అలవాటు పడ్డారు కాబట్టి. కానీ ఆయన దానికి రాజీ కాలే. రాజీ అంటే ఒక్క అధికారి కూడా పోవాల్సిన అవసరం లేదు, కంటిన్యూ చేసుకునిందు. మళ్ళా నిన్నటి రోజు ఒక చిన్న సంఘటన గురించి చెప్తున్నాడు మీ బామర్ది గారు. పూజా స్కూల్కు 1 సంవత్సరం ముందు పేరు మార్చినారు, ఎన్ సుబ్బమ్మ అని పెట్టినారు. ఇది రాజారెడ్డి మై హోమ్ ఫౌండేషన్ వారిది, అది వారి స్థలము, అది కేసులో ఉంది కోర్టులోని. సరే, ఓకే, రైట్, నువ్వు చెప్పిందే. ఆ మర్డర్ కేసులో ఉన్నారు, అది నువ్వు ఉన్నావు. అది జరిగి ఎన్ని రోజులైంది? మార్చి సంవత్సరం అయింది అది. కానీ సంవత్సరం తర్వాత నువ్వు ఎందుకు చెప్తున్నావు? ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలి. దీని లింకు ఆడుంది, ప్రతి దానికి ఒక లింక్ ఉంటుంది. ఈరోజు ఒక డాక్యుమెంట్ వచ్చిందంటే దానికి లింకు డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది. అలాగే ఈ యొక్క ఘటనకు లింకు డాక్యుమెంట్ చూస్తాము. అప్పుడు ఇదే నెలలో రాజారెడ్డిని చంపితే, ఆ చంపినోళ్ళు చంపితే అది గుండెపోటు అని, ఆరోగ్యం బాగలేదని పెద్ద ఆసుపత్రిలో వచ్చినాక పోస్ట్ మార్టం డూప్లికేట్ చేయించి, ఆ తర్వాత తెలిసి
దాని గురించి వరదాళి గారు టీడీపీలో పార్టీలోని నాయకులు అప్పుడు కలెక్టర్కు దాంట్లో ఉండే పాత స్టూడెంట్స్కి చెప్పి పైనుంచి పెద్ద ప్రభంజనంగా దాని మీద కలెక్టర్కి మనం ఒత్తిడి పెడితే ఎస్పీకి తీసుకుపోయిన శవాన్ని తీసుకుని వచ్చి రీపోస్టర్ మార్చడం చేసినారు. దానికి మేనేజ్ చేసిన నాయకుడు ఎవరయ్యా? రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. నువ్వు మేనేజ్ చేసినావు. హంతకులకు సాయం చేసి ఒక మంచి పని చేసి అనాథులను అభాగ్యులను అంగవైకల్యం ఉండే వాళ్ళకి ఒక స్కూల్ పెడితే ఆయన పేరు మీద ఉండే ఆయన ఫౌండేషన్ పేరు మీద ఉండే ఆస్తులు కాజేయాలని వాళ్ళ ఇంటి వారు కొట్టి చంపితే అలాంటి వారిని గుండెపోటు. ఈ గుండెపోటుకు లింకు ఏమని చూస్తుంది? ఇదంతా ఎందుకంటే ఈ గుండెపోటుకు లింకు మళ్ళా మీ నాయకుడే. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వివేకానంద రెడ్డిని అతి దారుణంగా నరికి చంపి గుండెపోటుని చెప్పినాడు. అదే నువ్వు తీసుకొచ్చినావు. ఎందుకంటే మీ నాయకుడు ఏం చేస్తావో మీరు లింకు ఆ డాక్యుమెంట్కి ఈ డాక్యుమెంట్ లింక్ అన్నట్టు ఆ సంఘటనకు ఈ సంఘటన లింకు. అప్పుడు పోరాడింది ఎవరు? వరదాళి గారు, టీడీపీలో ఉండే నాయకులు అందరూ పోరాడి మళ్ళా రీపోస్టేషన్ చేసి డాక్టర్తో పాటు అందరికీ ముద్దాయిలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ఉండే నాయకులు వరదాళి గారిది. ఇది గుర్తుపెట్టుకో. మీ హయాంలో హౌసింగ్ గురించి చెప్తున్నాను. హౌసింగ్ వచ్చింది, మంచి హౌసింగ్ ఇచ్చినా మనమని. ప్రొద్దుటూరులో కావాల్సింది 15,000 ఇండ్లు ఉంటే 23,000 ఇండ్లని తీసుకుని ఆ స్థలంలో ప్రతి దాంట్లో కమిషన్ తీసుకున్న ఘనత నీది. అలాగే ఆ హౌసింగ్ పూర్తి చేసినావా? పేదల దగ్గర 35,000 తీసుకునే ఇంతవరకు లెక్కాచారం లేదు. ఆ ఇండ్లు సరిగా కట్టలే. అసలు ఎట్టయిపోయినాయంటే మీ నాయకుడు 1 సెంటు ఇస్తారా ప్రజలకు? కానీ మీ నాయకునికి ఎన్ని కావాలా? మీకు ఎన్ని కావాలా? ఒక్కసారి ఈయన చరిత్ర చూస్తే నేను వండర్ అయిపోయినా. రాజశేఖర రెడ్డి హయాంలో దీనికి లింక్ ఏడ నుంచి వచ్చింది? ఇవన్నీ దానికి లింకు నేను ఏం చెప్తా అంటే ప్రజలకు 1.5 సెంటు ఇచ్చినావేను. నువ్వు మీ నాయకుడు ఏం చేసినాడు తెలుసా? మీ నాయకుడు కేవలం ఒక దొంగ కంపెనీ వాన్పిక్ 18,000 ఎకరాలు, లేపాచి నాలెడ్జ్కు 8,000 ఎకరాలు, ఎయిర్పోర్ట్ అని 4,000 ఎకరాలు, అట్టా శంషాబాద్ కాడ అరవింద దానికి 250 ఎకరాలు, అట్ట కొన్ని వేల ఎకరాలు, ఇంక 1000 ఎకరాలు పోయి బయ్యారం గనులు అయితే 1,40,000 ఎకరాలు రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన అడ్డు పెట్టుకొని అధికారులతో దుర్వినియోగం చేసి పరిపాలన సంపాదించి కొల్లగొట్టాలని చూసిన ఘనత మీ నాయకుంది. అదే అలవాటు మీకు పడింది. ఆ అలవాటుతోనే మీరు ఏం చేస్తున్నారంటే ప్రొద్దుటూరులో చర్చి భూములు కానీ, ఆలయం భూములు కానీ, మసీదు భూములు కానీ, ఏ భూములు ఎక్కడ కూడా ఇంతవరకు మీరు వదిలిపెట్టలే. మీకందరికీ నాయకుడు ఎవరు? అలాంటి అవినీతి పార్టీ, అవినీతి నాయకుని సారథ్యంలో పనిచేసే మీరు అవినీతిమయం కాకుండా నీతిమయం ఉండరు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వారు? ఒక్క అధికారి ఇంతవరకు ఇరుకోలే మన చంద్రబాబు నాయుడు తరపు నుంచి. మీ తరపు నుంచి, మీ నాయకుని తరపు నుంచి అధికారులు ఇరుకోవడమే తప్ప ఇంకోటి లేదు. మీరు నీతి నిజాయితీ అవినీతి గురించి మాట్లాడుతున్నారు. రాజారెడ్డి హత్యలో ఎవరున్నారో మీకు తెలుసు. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, నువ్వు రచించాలనుకునే వాళ్ళు ఉన్నారు. వారి యొక్క పేరు మార్చడానికి మీరు కౌన్సిల్లో ఉన్నారు. ఎందుకు ఆపలే? సంవత్సరం తర్వాత ఎందుకు చెప్తున్నావు అంటే అజరయ్య అనే అతను దొరికినాడు పోలీసులకు. అతను మీ యొక్క బండారం ఒక్కొక్కటి బయట పెడుతున్నారు. అది ఏడాడా మీరు దొంగ రిజిస్ట్రేషన్లు చేసినారు, ఏ స్థలంలో ఎట్ట చేయించినాడు, అది చర్చి భూములు కానీ, ఆ ఎస్ఆర్టీ కానీ, ఇంకొకటి సుందరేకాలను ఉండే ఎస్టీల భూములు కానీ, ఇంకోటి అగ్రిగోల్డ్ భూములు కానీ, ఇవన్నీ కక్కుతున్నాడు. దాని గురించి పేపర్లు వచ్చి బయటికి తీస్తున్నాడు వరదాళి అని భావించి ఆయనకు కౌంటర్ ఇవ్వాలని దీనికి సంవత్సరం తర్వాత తీస్తావాను. మీకు సంబంధం ఉంది కాబట్టి అది చేయాలి. కాబట్టి తెలుస్తానే వెంటనే పెద్ద ఆయనకు తెలుస్తానే కమిషనర్ చెప్పి అతన్ని సస్పెండ్ చేసినాడు. నేను చెప్పేది అంటే కమిషనర్లు మారుతున్నారంటే వాళ్ళు వచ్చి అవినీతి పాల్పడుతున్నారు కాబట్టే ఆ అవినీతి మనకలు మన పార్టీ మీద పడకుండా అప్పటికప్పుడు మారుస్తూ పోతున్నాడు. మీ బామర్ది గురించి చెప్తాము, మీ ఉన్నప్పుడు కమిషనర్ గురించి చెప్తాము. నందం సుబ్బయ్య హత్య కేసులో మీరు అనామకుల్ని పెడుతుంటే లోకేష్ సార్ గారు వచ్చి మన భవిష్యత్ నాయకుడు ప్రొద్దుటూరులో ధర్నా చేసినాడు. ధర్నా చేస్తే 3 పేర్లు దాంట్లో మెన్షన్ చేసినాడు. ఎస్పీ గారు స్క్రోలింగ్ వచ్చింది, ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసినాడు. ఎవరి ఆ పేరులో? అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే నీ పేరు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, మీ బామర్ది పేరు బంగారు మునిరెడ్డి, అప్పుడుండే కమిషనర్ పేరు రాధమ్మ. ఈ ముగ్గురి పేర్లు మెన్షన్ చేస్తే ఆయన పోయినాక మళ్ళా ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఏం చేసినారు? మీరు మీ పేర్లు 3 తీయించుకున్నారు. అప్పుడు ఏ అధికారులు అవినీతి చేశారు? ఎవరు చేసినారు? ఇది ఎక్కడి నుంచి లింక్ అంటే మీ నాయకుడు పరిటాల రవీంద్ర గారి హత్య కేసులో పేరుంటే మీరు ఇన్వెస్టిగేషన్ చేసి మీ నాయకుడి పేరు తీసుకున్నారు. ఇవన్నీ మీ నాయకుడు ఏం చేసినాడో ఆ విధంగానే మీరు చేసుకుని వస్తున్నారు. జైల్లో సాక్ష్యాలు తారుమారు చేసిన వానికి పరామర్శించడానికి 40 నిమిషాల్లో గంటలో చేరేదానికి 6.5 గంట పోయినాడు. ఎందుకు పోయినాడయా? జైలు టైం తెలియదా? 5 తర్వాత బంద్ చేస్తారని. అందరికంటే ఎక్కువ నీకు తెలుసు. ఎందుకు తెలుసా? 16 నెలలు జైల్లో ఉన్నాడు మీ నాయకుడు. ఏ టైంలో కలవాలా, ఏ టైంలో కలవకూడదు, ఎప్పుడు కలవనిస్తారని తెలిసి కూడా కావాల్సిందిగా లేటుగా పోయి ప్రజల్లో నేను చూపించుకోవాలా 6.5 గంట అని. నువ్వు దేనికోసం పోయినావా? ఆ పేదనికి పరామర్శించు, వాళ్ళకు అండగా నిలబడాలయ్యా. మనము హత్య చేసే వాళ్లకు,
లేకుంటే సాక్ష్యాల్ని తారుమారు చేసే వాళ్ళకు, అవినీతి చేసే వాళ్ళకు, దుర్మార్గం చేసే వాళ్ళకు ఎప్పుడు అండగా నిలబడదు టీడీపీ పార్టీ నిజాయితీ. అలాగే వరదరాజు రెడ్డి గారు, నువ్వు ఈరోజు వారి మీద అబాండాలు వేస్తున్నావు కదా, నిరూపించగలవా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గురించి కానీ, మా క్రెడిట్ గురించి కానీ, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇప్పుడే పోదాం జేఎస్డబ్ల్యూ కాడ, మళ్ళీ రేపటి మేమే కట్టినామని చెప్తే బాగుండదు. ముందే చెప్తున్నాము, నువ్వు రోజు ఈ అబద్ధాలు చెప్పడం వద్దు. రేపు పోయి చూస్తాము ఏ స్టేజ్లో ఉందో. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మనం కట్టినాక ఏ స్టేజ్లో ఉంటుందో ఆ రోజు తెలుస్తుంది. మీకు ఎంతసేపు మీ నాయకునికి ఏం కావాలంటే కమిషన్లు కావాలా, ఎట్టోట డబ్బు రావాలా, చంద్రబాబు నాయుడుకు ప్రజలు కావాలా, డెవలప్ కావాలా, రాష్ట్రానికి ఆదాయం కావాలా, మీకు జేబులు నిండాలా, మా రాష్ట్రానికి ఖజానా నిండాలని చంద్రబాబు కోరుకుంటారు. మీ నాయకునికి మా నాయకునికి చాలా వారం ఉంది, చాలా తేడా ఉంది. అసలు నక్కకు 4 అంటే కనుక అలాగే నీకు వరదాళ్ళకి కూడా చాలా తేడా ఉంది. ఈయన గురించి నువ్వు ఏం చెప్పినా ప్రజలు నమ్మే స్థితి లేదు. ప్రొద్దుటూరులో ప్రతి ఒక్కరికి తెలుసు. ఖచ్చితంగా నువ్వు, మీ బామర్ది, మీరు ఉండేటప్పుడు హయాంలో ఏమేమి జరిగినాయి, మీ అన్న ఈ అక్రమాలు కానీ ప్రొద్దుటూరు ప్రజలకు తెలుసు. వాళ్ళు ఎట్టా నమ్మరు. కానీ రోజు ఏదో విధంగా మనం ఉండాలా వార్తలు అని నువ్వు చెప్తున్నావు. దీనికి నువ్వు సరిగ్గానే ఉంటే మంచిది, లేకుంటే ఇంకా రేపటి నుంచి ఒక్కొక్క దానికి. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.